మోహన్ రెడ్డి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అత్యంత వినాశకరంగా ఆ రోజున పరిపాలన చేశారు. ఆయన ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లకే కుదించి వేశారు. కానీ ఆయన యొక్క అవలక్షణాలని ఈ రోజుకి కూడా మానుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నిన్నటి రోజున ఏదో గంగాధర నెల్లూరులో అగ్ని ప్రమాదం జరిగి అంబేద్కర్ విగ్రహానికి మరి డ్యామేజ్ జరిగితే దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి తెలుగుదేశం వైపు నెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మారలేదు అనేటటువంటి దానికి తార్కాణం అని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి మనం చూసాం. దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు గారి మీద అభాండం వేయటానికి ప్రయత్నం చేశారు. దాన్ని మరి అంతేకాకుండా ఆ రోజు నుంచి మనం చూసినట్లయితే ప్రతి విషయం కూడా ఆ రోజున విధ్వంసం వైపు మరి అవినీతి వైపున అరాచకం వైపున ఆయన తీసుకువెళ్ళినటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో అది మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజుకి కూడా రోజు సుధాకర్ని చంపించాడు. కేవలం మాస్కులు ఏవి అని అడిగినా దానికే అంతటి మంచి డాక్టర్ని ఆ రోజున దళిత డాక్టర్ని చంపించినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాదు తన ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో తన యొక్క డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఆ ధైర్యం అది ఆ రోజున ఆ రకమైనగా చేసినటువంటి ఆ అకృత్యాన్ని నీవు సమర్థించావు. ఆయన్ని అమ్మడి పెట్టుకున్నావు, ఆయనతో కలిసి భోజనం చేశావు. కనీసం మరి ఆ కేసుని నువ్వు సరిగా పెట్టలేనటువంటి పరిస్థితిని మన ఈ యొక్క ప్రజలందరూ కూడా చూశారు. అంతేకాదు ఎన్నెన్నో అకృత్యాలు మరి దౌర్జన్యాలు ఆ రోజున దళితుల మీద జరిగినాయి. అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉన్నాయి. ఈ రోజుకి కూడా నీవు ఇంకా మరి ఆ యొక్క ప్రవర్తనని మానుకోకుండా, నీ కుటిలమైనటువంటి ఎత్తుగడలు మానుకోకుండా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీ మీద అభాండాలు వేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. కేవలం 11 మొన్న ఇచ్చారు. రేపటి రోజున నీవు కనీసం పోటీ చేయటానికి కూడా అర్హత లేకుండా మరి నిన్ను ఎమ్మటిబడి తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి.